Hello viewers, welcome to VH Technology YouTube channel. Hi friends, అందరికీ నమస్కారం. ఇవాళ ఈ వీడియోలో మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అదేమిటి అంటే మన యొక్క ల్యాప్టాప్లో లేదా కంప్యూటర్లో, నాకు తెలిసి కంప్యూటర్లో కూడా ఇలాగే ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే కంప్యూటర్ నేనైతే యూజ్ చేయడం లేదు కాబట్టి నాకైతే తెలియదు. మేబీ ఇలాగే ఉండొచ్చు. ఈ యొక్క రెండింటిలో అంటే ల్యాప్టాప్లో, కంప్యూటర్లో మనం సాఫ్ట్వేర్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఆ సాఫ్ట్వేర్స్ని అయితే అన్ఇన్స్టాల్ చేయాలి అని అనుకుంటాం కొన్ని సందర్భాల్లో. అది ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను తప్పక కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో నేరుగా మీకు రావడం అయితే జరుగుతుంది. ముందుగా నా యొక్క ల్యాప్టాప్లో నేను విండోస్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్ బాక్స్లో కంట్రోల్ ప్యానెల్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. కంట్రోల్ ప్యానెల్ నేను ఇక్కడ స్పెల్లింగ్ తెలియజేస్తాను చూడండి. CONTROL PANEL కంట్రోల్ ప్యానెల్. మరొకసారి తెలియజేస్తున్నాను. CONTROL PANEL కంట్రోల్ ప్యానెల్. ఓకే, ఇక్కడ టైప్ చేస్తున్నాను. Control panel app, press right to switch preview 1 key. Control panel app, press right to switch preview 101 level app. Command prompt. Control panel app, press right to switch bar. E. Go save up E. Control panel app, press new. Y. E. Bar. Control panel app, press right to switch preview 101 level 1. L. Control panel app, press right to switch E. Control panel app, press right to switch preview 101 level A. Control panel app, press Control panel app, press right to switch E. Control panel app, press right to switch preview 101 L. Control panel app, press right to switch preview 101 level 1. ఓకే, ఇక్కడ నేను ఆ సి ప్రెస్ చేయగానే వచ్చేసింది. కాకపోతే మీకు వినిపించాలనే ఉద్దేశంలో భాగంగా నేను స్పెల్లింగ్ మొత్తం టైప్ చేశాను. ఓకే, ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను. కంట్రోల్ ప్యానెల్ వచ్చేసింది. ఇక్కడ నేను ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. ఇలాగే ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తున్నాను. System and security window and check your computer status, save backup copies, backup and restore network and internet link, network status and hardware and sound link, new devices and printers, add a device link, adjust commonly used programs link, uninstall the program link. Uninstall program link ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Folder new list. సో ఇక్కడ అన్ఇన్స్టాల్ ఇవ్వగా అన్ఇన్స్టాల్ పైన ట్యాప్ చేయగానే మనకైతే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఈ విధంగా నాకు నా యొక్క సిస్టంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ అన్ని చూపిస్తోంది. ఇక్కడ నేను ఒక 2 సాఫ్ట్వేర్స్ మీకు అన్ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. ముందుగా వాట్సాప్ నేను W ప్రెస్ చేస్తాను. ఇక్కడ ఇక గుర్తుపెట్టుకోండి, మన వెబ్సైట్లో కూడా మనం షార్ట్ కట్ చేసుకుంటాం కదా, అవి కూడా ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ లాగా చూపిస్తుంది. కొద్దిగా ఆ జాగ్రత్తగా గమనించండి. ఓకే, ఇక్కడ నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి వెబ్సైట్ అన్ఇన్స్టాల్ చేస్తే అది వెబ్సైట్లోని దీనిని ఇది చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఎంటర్
Programs and features dialog. Please wait until the current program is finished. The programs and features folder. Apps with Website of the Roman column 3. Also clear data from Chrome. Web.website.com. Checkbox subject. చూసారా Open 1 of 2. ఈ విధంగా వస్తుంది. Also clear data from Chrome. Web.website.com. Checkbox subject. అంటే మీరు గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తున్నారు, ఆ యొక్క వెబ్ బ్రౌజర్లో మీ డేటా మొత్తం క్లియర్ కావాలని అడుగుతుంది. ఇక్కడ టిక్ చేసి రిమూవ్ చేసేయచ్చు. ఓకేనా? సో నేనైతే వద్దనుకుంటున్నాను. ఎస్కేప్. Programs and features folder new list. Website of the publisher. Google Chrome. Installed on 11 select. ఇక నేను ఒక సాఫ్ట్వేర్ అయితే చేసి చూపిస్తాను. Goldwave 6.65. Publisher. Goldwave income. ఓకే, ఇక నేను ఎంటర్ ఇస్తున్నాను. Secure desktop. User account control dialog. User account control. Do you want to allow this app to make changes to your device? Uninstall or change an application. Verified publisher. Microsoft Windows show more details. No button alt. N. ఓకే, ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక ట్యాప్ చేస్తూ వెళ్ళి మనం ఎస్ఎస్ చేయాలి లేదా ఆల్ట్ వై చేయండి. Programs and features folder new list. Uninstall software dialog. Remove Goldwave 6.65 with all related files. Reset some settings. Yes button alt plus Y. ఓకే, ఇక్కడ No button alt. Yes button alt plus Y. ఎస్ ఆర్ను అడుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి గోల్డ్ వేవ్ సెట్టింగ్స్ అన్నీ కూడా మీకు వెళ్ళిపోతాయని చెప్పి చెప్తుంది. No button alt. Yes button alt plus Y. ఇక్కడ నేను ఎస్ చేస్తున్నాను. Programs and features folder new list. Goldwave 6.65 dialog. Software has been removed. OK button. Programs and features folder new list. Google Chrome. Publisher. Google. సో ఈ విధంగా అయితే ఇది అన్ఇన్స్టాల్ అయిపోవడం జరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే మళ్ళీ మనకు కొద్దిగా లోడ్ అయ్యి అన్ఇన్స్టాల్ అని చెప్పి వస్తుంది. సో అప్పుడు మనం అన్ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనం ఇక్కడికి వచ్చైతే సాఫ్ట్వేర్స్ అనేటివి అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చూడండి ఎక్కడ గోల్ వేయలేదు. గూగుల్ క్రోమ్ తప్ప ఇంకా ఏమీ లేదు ఇక్కడ జీతో. ఓకేనా? ఈ విధంగా అయితే మనం మన సిస్టంలో అన్ఇన్స్టాల్ అయితే చేయవచ్చు. సో ఇది ఎంతగానో మీ అందరికీ కూడా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఓకేనా? మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా మీకు నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.